మేడ్చల్ జిల్లాలో ఆలయ భూముల కబ్జాపై హైడ్రా ఫోకస్ పెట్టింది. జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. కుబ్బల్లాపూర్ రెవెన్యూ అధికారులపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఫిర్యాదులిచ్చినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానిక నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించారు రంగనాథ్. భూములు కబ్జాకు గురవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కుల సంఘాల పేరుతో కొంతమంది భూములు కబ్జా చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి భూముల రక్షణ కోసం ఏర్పాటైనటువంటి హైడ్రా ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములపైన ఫోకస్ చేయడం జరిగింది. ఈ రోజు కుబ్బల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి జగదీర్గుట్ట పైన ఉండేటువంటి దేవాదాయ భూములకు సంబంధించి గోవిందరాజుల స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూముల విషయంలో అక్కడ జరుగుతున్న అక్రమాలపైన స్థానికంగా ఉండేటువంటి పూజారి అధికారులకు వినవించడం కారణంగా అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అక్కడ మొత్తం కూడా 14.5 ఎకరాలకు పైగా ఈ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. దానికి సంబంధించి అవన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. కొన్ని భూములను స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కుల సంఘాల పేరుతో కబ్జాలు చేస్తున్నారనేటువంటి అంశాలను గుర్తించినటువంటి రంగనాథ్ వాటన్నింటినీ కూడా పరిశీలించి వచ్చే వారంలో ప్రత్యేకంగా అక్కడ కబ్జా చేసిన వాళ్ళని, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఆలయ కమిటీ వాళ్ళందరినీ పిలిపించి దాన్ని పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆ భూములకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రభుత్వ శాఖల నుంచి, రెవెన్యూ శాఖ నుంచి పూర్తి వివరాలు తెలుసుకొని దానిపైన ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయి, ఆ కబ్జాలు ఎప్పుడయ్యాయి, అందులో ఏమైనా వ్యాపార కార్యక్రమాలు జరుగుతుంటే వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయా విభాగాలకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంపై కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అధికారుల యొక్క లోపాలను గుర్తిస్తే మాత్రం ఆ అధికారుల యొక్క చర్యలు అంటే సక్రమంగా ఉండకపోతే మాత్రం దానిపైన కూడా వాళ్ళపైన ప్రభుత్వానికి మేము రాస్తామని చెప్పారు. త్వరలో ఒక 10-15 రోజుల వ్యవధిలో హైడ్రా పోలీస్ స్టేషన్ మొత్తం కూడా మనుగడలోకి వస్తుంది. దాంతో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళపైన అటు అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూములలోకి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కానీ, చెరువులు నాలాలకు సంబంధించినటువంటి భూములు ఎవరైనా కబ్జా చేస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా కోర్టు పరిధిలోకి తీసుకెళ్తాం. దాంతో వాళ్ళందరూ వాటిని తప్పనిసరిగా వేకేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శిక్షలు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి చర్యలను కూడా త్వరలో మేము ప్రారంభించబోతున్నామని కూడా రంగనాథ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సోమవారం నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదులను ఒక్కటొక్కటిగా పరిశీలించుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ప్రధానంగా పబ్లిక్ ఎక్కువ మంది అంటే టీమ్ ఆఫ్ పీపుల్గా వచ్చి చేసినటువంటి ఫిర్యాదులపైన వేగంగా పరిశీలిస్తూ ఆ తర్వాత సింగిల్ ఫిర్యాదులపైన మేము పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఒక కమ్యూనిటీ అంతా ఇబ్బంది పడేటువంటి పార్క్ స్థలాలు కానీ, చెరువు స్థలాలు కానీ కబ్జాలకు గురైనప్పుడు వాటిపైన తాము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజుకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి 14 ఎకరాల భూమిపైన ఫోకస్ చేయడంతో పాటు పక్కనే ఉండేటువంటి పర్కి చెరువు కబ్జాలను కూడా పరిశీలించడం జరిగింది. థాంక్యూ రాముడు.